ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాకినాడకు సంబంధించి కాకినాడలో వివిధ ప్రాంతాల్లో వినూత్న రీతిలో గణపతి నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి. గణపతి ప్రతిమను వివిధ రకాలుగా తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం మనము కాకినాడలోని మున్సిపల్ జంక్షన్ లో ఉన్నాము. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని వివిధ రూపాల్లో వివిధ అలంకారాల్లో మనకి నిలబెడుతూ ఉన్నారనమాట. ప్రస్తుతం అయితే మనతో పాటు జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ వినూత్న రీతిలో గణపతిని నిలబెడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి? ఈ సంవత్సరం ఏంటంటే అమ్మా, వైఎస్ఆర్ పార్టీ రాక్షస పరిపాలన పోయినందుకు ప్రజలందరూ కూడా పండుగ వాతావరణం చేసుకుంటుంటే 10 సంవత్సరాలు బట్టి మా సంతోష్, నా మిత్రుడు, నాకు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పరివారానికి ఏదన్నా ప్లాస్టిక్ కానీ ఏది కూడా వాడకూడదని చెప్పేసి ఏదైతే అమలు చేశారో ఆయన, గత 10 సంవత్సరాల మట్టి కూడా అదే పని నీట్గా, ఒక సంవత్సరం నవధాన్యాలతోటి, ఒక సంవత్సరం వేరే ఏదైనా సరే గంగలో కలపడానికి ఇష్టపడకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ సంవత్సరం 9వ సంవత్సరం నవధాన్యాలతో చేస్తూ, ఈ సంవత్సరం పంచామృతం అంటారని పనసదారతో ఈ సంవత్సరం చేయడం అనేది చాలా విశేషంగా ఉంది. ప్రజలందరూ కూడా తండాలుగా వచ్చి ఈ విగ్రహం చూసి దండం పెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ కాకినాడ జిల్లాలో మధ్య సంతోష్ కుమార్, నా మిత్రుడు, ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. అలాగే విశాఖ సీట్ కవర్ ఫ్రెండ్స్ అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే కొండబాబు గారు, కాకినాడ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు కానీ, అలాగే తోర్ల ఎమ్మెల్యే పంతనానాజీ గారు కానీ, మన తంగేల ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు కానీ అందరూ కూడా మా అందరూ ఆశీస్సులు ఉండాలని, వాళ్ళ ఆశీస్సులు కూడా మాకు ఉండాలని, ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఆనందంగా జరపాలని చెప్పేసి, అలాగే కృష్ణా జిల్లాలో కూడా జరిగిన సంఘటనతో అందరూ కూడా చాలా ఇబ్బందిగా మేమందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ, అలాగే ముఖ్యంగా జనసేన కార్యకర్తలు కానీ, జనసేన వీరమహిళలు కానీ సుమారు 10 సంవత్సరాల మట్టి జెండా ఎట్టుకుని తిరిగినందుకు ఇవాళ వాళ్ళకు కూడా మంచి అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పించినందుకు వాళ్ళు కూడా కాంగ్రెస్ చెప్పుకుంటూ. సంతోష్ గారు, మీరు చెప్పండి. గత 10 సంవత్సరాలుగా వినూత్న రీతిలో ఇక్కడ వినాయకుడు అనేది నిలబెడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు 10వ సంవత్సరం సందర్భంగా పంచదారతో తయారు చేశారు కదా, ఎన్ని కేజీల షుగర్ ని యూజ్ చేశారండి దీనికి? 1200 కేజీలు. 1200 కేజీలు షుగర్ ని యూజ్ చేశారు. ఎన్ని డేస్ పట్టిందండి మీకు? 7 డేస్ పట్టింది. 7 డేస్ 7 మెంబర్స్ పనిచేశారు. 1200 కేజీలు పట్టింది పంచదార. చీరాల నుంచి వచ్చారండి వర్కర్స్, కళాకారులు చీరాల నుంచి వచ్చారండి. మేము ఒక నెల రోజుల ముందు నుంచి మేము ఇప్పుడంటే ఒక 10 సంవత్సరాల మట్టి మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎంకరేజ్ చేయకుండా మట్టి విగ్రహాలు పెట్టడం అలవాటు అయిందండి. 8 సంవత్సరాలు. 9వ సంవత్సరం ఇంకా అంటే మట్టి కూడా గంగలో కలపాల్సి వస్తుంది కదా, ఇది కూడా కాకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి 9వ సంవత్సరం సందర్భంగా నవధాన్యాలతో చేసామండి విగ్రహం. ఇది 10వ సంవత్సరం అవడం వల్ల పంచామృతాల్లో ఒకటైన పంచదారతో ఈ విగ్రహం తయారు చేయడం జరిగిందండి. మేము పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మా బాబ్జీ ఆధ్వర్యంలో మేము విశాఖ ఫ్రెండ్ సర్కిల్ అని మా టీము ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి మా వల్ల నలుగురు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము అందరం కలిపి తయారు చేయడం. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం వచ్చేటప్పటికి పాతకాలంలో ఎలాగైతే పీస్ఫుల్గా సాంప్రదాయంగా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాగా హోమాలని, కుంకుమ పూజలని, బుర్రకథలని, హరికథలని, పిల్లలకి సరస్వతి పూజ రోజుని బుక్స్ అని ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. శుక్రవారం నాడు కుంకుమ పూజలు పెట్టి ఒక 100 మంది మహిళలకి ఉచితంగా చీరలు ఇవ్వడం కూడా జరుగుతుందండి మా కమిటీ తరఫున. అంటే మీరు పంచదారతో తయారు చేశారు కదా, ఇప్పుడు దాదాపు దీనికి 1200 కేజీల షుగర్ని అయితే యూజ్ చేశారు. మనకి కొన్ని చోట్ల వైట్ కలర్లో వైట్ షుగర్ కనిపించినా మిగిలిన చోట్లలో కలర్స్ కనిపిస్తుంది. అంటే పర్యావరణానికి రంగులు కూడా హానికరమే కదా, సో మరి ఈ కలర్స్ ఎందుకు యూజ్ చేశారు? ఇది రంగులు అంటే ఇది హానికరం రంగులు కాదండి, ఫుడ్ కలర్ అండి. ఇది హాని కలిగించే కలర్స్ కాదండి. మనం మామూలుగా స్వీట్ స్టాల్లో లడ్డు ఎల్లో కలర్లో ఉంటుంది, కాజా రెడ్ కలర్లో ఉంటుంది. ఫుడ్ కలర్ కూడా నెంబర్ 1 క్వాలిటీ తీసుకున్నామండి. నెంబర్ 1 కంపెనీ నెంబర్ 1 క్వాలిటీ తీసుకుని మేము దానివల్ల ఎవరికి హానికరం ఉండదని తెలుసుకున్న తర్వాత కలిపామండి. కలిపిన తర్వాత అది విగ్రహం తయారు చేయడం.
ఇప్పుడు వైట్ షుగర్ ని ఏం చేస్తారు, అలాగే కలర్ కలిపిన షుగర్ ఏదైతే ఉందంటే నేచురల్ కలర్స్ కలిపారు కదా, ఈ షుగర్ ని ఏం చేస్తారు? మాక్సిమం నేచురల్ కలర్స్ అని మేము రిటర్న్ ఇవ్వడం జరగదండి. అది స్వీట్ స్టాల్లో ఒకసారి చెక్ చేసుకుంటారు, వాళ్ళకి ఉపయోగపడితేనే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మాత్రం మళ్ళీ మేము ఇది వాటర్లో కలపడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే మేము తయారు చేసినప్పుడు మేము చేతులకు పెట్టుకుని చూసుకున్నాం, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదండి. వైట్ కలర్ మాత్రం కంపల్సరీగా ఈ నవరాత్రుల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేము కమిటీ అందరూ కలిపి భక్తులకి ఉచితంగా ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు కదా వినూత్న రీతిలో. ఇప్పుడు పంచామృతాల్లో ఒకటైనా పంచదారని యూజ్ చేశారు. చాలా మంది కూడా ఇక్కడ ఎక్కువ క్రౌడ్ చూస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ కూడా. అంటే వివిధ రూపాల్లో కొలువుదీరిన గణనాథుని దర్శించుకునేందుకు చాలా మంది వస్తుంటారు కదా, ఇక్కడ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ బాగానే వస్తారండి. మనకు ఇక్కడ కమిటీ వాళ్ళు అంతా కార్యక్రమం అంతా బాగా చేస్తారు అని చెప్పి కంపల్సరీగా భక్తులు ప్రతిరోజు కూడా చూడడానికి ఎక్కువ భక్తులు బాగానే వస్తారు. ఒక ల్యాండ్ మార్క్ లాగా వస్తారండి కంపల్సరీ. ఇక్కడ వినూత్నంగా ఉంటుందని కంపల్సరీ ఒక ల్యాండ్ మార్క్, అక్కడ ఏదో వెరైటీ పెడతారు, అక్కడికి వెళ్ళాలి. మున్సిపల్ గారి జంక్షన్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న రీతిలో తయారు చేస్తారని పేరైతే ఉంది. అవును మేడం. 25 సంవత్సరాలు బట్టి మా కమిటీ అందరూ కలిపి ఫ్రెండ్స్ అండి, అందరూ కూడా ఈ 10 సంవత్సరాల ముందు నుంచి నిలబడి బాబ్జానీ గారి దగ్గరికి వెళ్తే బాబ్జానీ గారు చేయండి మీ వెనకాల నేను ఉంటానని చెప్పి ప్రతి సంవత్సరం ఆయన మా వెనకాల ఉండి మా టీం అందరినీ నడిపిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ వినూత్న రీతిలో గణనాథులను చూస్తున్నారు కదా, షుగర్ తో తయారు చేసిన ఈ గణపతిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాకు ఇది చాలా ఇదేంది, చాలా ఇది ఇష్టంగా చేసాం, చాలా ఆనందంగా చేస్తున్నాం. దేవుడి మీద భక్తి శ్రద్ధలతో చాలా ఇదిగా చేస్తామండి. జనాలు కూడా చాలా ఇదిగా చూస్తున్నారు, చాలా బాగుంది. బాబ్జీ గారు దగ్గర ఉంది, అన్ని మా వెనకాల ఉంది, అంతా బాగా నడిపిస్తున్నారు. బాగుంది. దేవుడి కృపతో అందరికీ బాగుండాలని నేను సదా కోరుకుంటున్నాను. సో చూసారు కదా, మొత్తానికి కాకినాడలోని మున్సిపల్ జంక్షన్ లో కొలువు తీరిన ఈ గణనాథుని చూస్తున్నాం కదా. దాదాపు 1200 kgల షుగర్ అయితే యూజ్ చేశారు. ఈ న్యాచురల్ గా మనకి వైట్ కలర్ లో ఉండే షుగర్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. అయితే మిగిలిన చోటంతా కూడా మనకి కలర్స్ ని యూజ్ చేశారు కదా, ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ కలర్స్ ని మాత్రమే యూజ్ చేశారు. అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని నిషేధించాలంటూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా వినూత్న రీతిలో నిరసనలు కూడా తెలుపుతున్నారు. అయితే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఈ న్యాచురల్ గా షుగర్ తో ఈ గణనాథుని తయారు చేయడం జరుగుతోందన్నమాట. ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలతో గణనాథుల్ని తయారు చేస్తారు. అది కూడా మట్టి అయితే మళ్ళీ నీటిలో కలపాల్సి వస్తుందని మనకి ఉపయోగపడే వస్తువుల్ని మాత్రమే ఇక్కడ గణనాథుల్ని తయారు చేసేందుకు యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ షుగర్ ని కూడా, ఈ వైట్ షుగర్ ఏదైతే ఉందో ఇదంతా భక్తులకి ప్రసాదంగా పంచుతారని చెబుతున్నారు. అలాగే ఈ కలర్స్ యూజ్ చేసిన షుగర్ ఏదైతే ఉందో మనకి నార్మల్ గా స్వీట్ స్టాల్స్ లో షుగర్ ని యూజ్ చేస్తారు కదా, సో వాళ్ళకి కావాలంటే ఈ షుగర్ ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదు అంటే కనుక వాటర్ లో డైల్యూట్ చేసేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ మా జగన్నాథపురం. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ వినూత్న రీతిలో గణనాథులు నిలుపుతున్నారు కదా, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎలా ఉంది అంటే ఈ గణపతిని చూడగానే ఇప్పుడు చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని నిషేధిస్తున్నారు. మనకి ఇళ్లలో కూడా మట్టి గణపతిని పెట్టి పూజించుకుంటూ ఉంటున్నారు, అవేర్నెస్ బాగా పెరిగింది. కానీ ఇలాంటి భారీ విగ్రహాలని కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈ ఇయర్ అనే కాదు, కొద్ది సంవత్సరాలుగా కూడా న్యాచురల్ గానే పెడతారండి వినాయకుని. ప్రతి సంవత్సరం కూడా పర్యావరణానికి హాని కలగకుండా న్యాచురల్ గానే ఇక్కడ వినాయకుని పెట్టడం జరుగుతుంది. మేము ఒక 7-8 years గా వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. న్యాచురల్ గానే పెడతారండి. ఇది చూడగానే అనిపించిందా షుగర్ తో చేశారు? అసలు అలా అనిపించలేదు. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగితే చెప్పారు షుగర్ తో చేసింది ఇలాగా అందరికి ఇవ్వడానికి కానీ ఉపయోగకరంగా ఉంటదని చెప్పేసి అనేసి. చాలా బాగుంది వినాయకుడు, బాగా చేస్తారండి, వెరైటీగా. ఎలా అనిపిస్తుంది అంటే షుగర్ వినాయకుడిని చూస్తుంటే? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకని మాది ఇక్కడే, కానీ ప్రతి సంవత్సరం బాగా చేస్తారు. ఇది చూడగానే షుగర్ అని అనిపించలేదండి. ఇది దేంతో అసలు అడగాలనుకుంటున్నాం, ఈలోగా మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా తెలిసింది. ఇప్పటికే చాలా గణనాథులు కాకినాడలో వినూత్న రీతిలో, అంటే ఖర్జూరంతో కానివ్వండి, లేదంటే గాజులతో కానివ్వండి, కొన్ని చోట్ల పసుపు కొమ్ములతో గణనాథుల్ని తయారు చేశారు. అయితే గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతం చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న రీతిలో గణనాథుల్లో ఇక్కడ కొలువు తీరుతూ ఉంటారు. సో ఈ సంవత్సరం పంచామృతాల్లో ఒకటైన షుగర్ ని యూజ్ చేసి ఈ గణనాథుల్ని రూపొందించడం జరుగుతోంది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకే మేము వినూత్న రీతిలో ఇలా గణనాథుల్ని తయారు చేస్తున్నాం అంటూ కూడా ఇక్కడ వారు చెప్తున్నారు. ఇది తయారు చేయడానికి దాదాపు 7 రోజుల సమయం పట్టిందటండి. 7 కార్మికులు, చీరాల నుంచి వచ్చిన కార్మికులు ఈ పంచదార గణనాథుల్ని తయారు చేశారన్నమాట. మొత్తానికి కాకినాడలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కోలాహలంగా కొనసాగుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.